మనం చూస్తున్న ఈ భూమి మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల గ్రామం వద్ద హైదరాబాద్ బెంగళూరు 4 లైన్ల రహదారికి ఆనుకుని ఉంది. ఈ 2 ఎకరాల భూమి సర్వే నంబర్ 27లో ఉంది. ఈ భూమికి క్రాంతి చట్టబద్ధమైన యజమాని మరియు స్వాధీనదారుడు. అతని భూమిని 40 సంవత్సరాల నుండి సాగు చేస్తున్నాడు. ఇదతనికి పూర్వీకుల నుండి సంక్రమించినది. ఈ భూమి అతనికి జీవనాధారమే కాదు, తన శరీరంలో అంతర్భాగం. కృష్ణారావు అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి ఈ భూమి తనకు రెస్టారెంట్ నిర్మించుటకుగాను ఇవ్వాల్సిందిగా క్రాంతిని చాలాసార్లు అభ్యర్థించాడు. క్రాంతి దానిని తిరస్కరించాడు. కారణం, క్రాంతికి ఈ భూమి, తన జీవితం రెండూ వేరు కాదు. క్రాంతిగారి అమ్మాయి పెళ్ళిడికొచ్చింది. తన కూతురికొక మంచి సంబంధం వచ్చింది. కాని ఆ పెళ్లిని 15 రోజుల్లోపు జరిపించాల్సిందిగా అబ్బాయి తరపు వాళ్ళు అభ్యర్థించారు. పెళ్లికి తక్కువ సమయం ఉన్నందున క్రాంతి పెళ్లికి కావలసిన నిధులు సమకూర్చుకునే ప్రయత్నాలు చేసినప్పటికీ అవి సఫలం కాలేదు. కావున క్రాంతి తప్పనిసరి పరిస్థితుల్లో కృష్ణారావు వద్దకు వెళ్లి తన భూమిని విక్రయించడానికి సంసిద్ధతను వ్యక్తం చేశాడు. ఫలితంగా 2 లక్షల రూపాయలకి భూమి విక్రయ ఒప్పందం చేసుకున్నాడు. ఆ సమయంలోనే కృష్ణారావు మొత్తం విక్రయధనాన్ని చెల్లించాడు. కాని రిజిస్ట్రేషన్ మాత్రం వివాహం తర్వాత చేస్తానని క్రాంతి చెప్పాడు. దీనికి కృష్ణారావు కూడా సరే అన్నాడు. వివాహానికి ముందు రోజే అబ్బాయి రోడ్డు ప్రమాదంలో మరణించగా వివాహం రద్దయింది. కృష్ణారావు విక్రయధనం పూర్తిగా చెల్లించాడు కాబట్టి భూమి తనకు రిజిస్ట్రేషన్ చేయమని కోరాడు. వ్రాతపూర్వకంగా లీగల్ నోటీస్ కూడా ఇచ్చాడు. క్రాంతికి లీగల్ నోటీస్ అందినప్పటికీ భూమిని రిజిస్ట్రేషన్ చేయడానికి తిరస్కరించాడు. ఆ నోటీస్ అందుకున్న క్రాంతి విక్రయధనం మొత్తాన్ని వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తానని మౌఖికంగా వాగ్దానం చేశాడు. తర్వాత దీనికి సంబంధించి కృష్ణారావు జడ్చర్ల జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టులో సూట్ ఫైల్ చేశాడు. మీ పేరు? కృష్ణారావు. మీరు ప్రస్తుతం ఎక్కడ నివసిస్తున్నారు? జడ్చర్ల. మీ వృత్తి? వ్యాపారం. మీరీ కేసు ఎందుకు దాఖలు చేశారు? సూటు భూమిని నా పేరు మీద సేల్ డీడ్ చేయాలని కోర్టులో కేసు వేశాను. ఒప్పంద నిబంధనలేమిటి? డిఫెండెంట్ తనకు చెందిన 2 ఎకరాల భూమిని అమ్ముతానని చెప్పి అగ్రిమెంట్ రాసిచ్చాడు. ఈ భూమి సర్వే నంబర్ 27 జడ్చర్ల గ్రామంలో ఉంది. దీనిని ఎగ్జిబిట్ A1గా మార్క్ చేయగలరు. మీరు అగ్రిమెంట్ ఎప్పుడు చేసుకున్నారు? 6/6/2016 నాడు. ఒప్పంద ప్రతిఫలమేమిటి? 2 లక్షల రూపాయలు. ప్రతిఫలాన్ని చెల్లించావా? అవును, నేను మొత్తం ప్రతిఫలాన్ని చెల్లించాను. ఆస్తి సరిహద్దులేమిటి? తూర్పు హైదరాబాద్ బెంగళూరు రోడ్డు, పడమర సర్వే నంబర్ 26లో గల భూమి, ఉత్తరం 30 ఫీట్ల రోడ్డు, దక్షిణం సర్వే నంబర్ 25లో గల భూమి. విక్రయ దస్తావేజు అమలుపరచాల్సిందిగా నీవతన్నేవైనా అభ్యర్థించావా? చాలాసార్లు అభ్యర్థించాను. అంతేగాక తేదీ 7/7/2016 నాడు లీగల్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ నోటీసును ఎగ్జిబిట్ A2గా మార్క్ చేశారు. నువ్వు ప్లేంట్ పూర్తిగా చదివిన తర్వాతే ప్లేంట్ మీద సంతకం పెట్టావు. అవును. నువ్వు ఫైల్ చేసిన ప్లేంట్లో ఎక్కడా కూడా నువ్వు కాంట్రాక్ట్ పర్ఫామ్ చేయడానికి రెడీ అండ్ విల్లింగ్ అనే పదం ఎక్కడా రాయలేదు అని నేను అంటాను. అవును, చెప్పలేదు. నీకు డిఫెండెంటు గత 30 సంవత్సరాలుగా తెలుసు. అవును.
నువ్వు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారివి. అవును. నీకు సూట్ విలేజ్లోనే కాకుండా పక్క విలేజెస్లో కూడా చాలా ల్యాండ్స్ ఉన్నాయి. అవును. సూట్ ల్యాండ్ డిఫెండెంట్కి తన పూర్వీకుల నుంచి వచ్చింది. అవును. డిఫెండెంట్కి సూట్ ల్యాండ్ తప్ప ఇంకే ఆస్తులు లేవు. అవును, లేవు. నేను చెప్తున్నాను, డిఫెండెంట్ యొక్క లైవ్లీహుడ్ సూట్ ల్యాండ్ మీద మాత్రమే ఆధారపడి ఉంది అని. అవును. నేను చెప్తున్నాను, ఈ అగ్రిమెంట్కి ముందు కూడా చాలాసార్లు నువ్వు డిఫెండెంట్ని భూమి అమ్మమని అడిగావు, కానీ ఆయన దానిని తిరస్కరించాడు. అవును, అడిగాను. చూడండి కృష్ణారావు గారు, ఇంతకుముందు మీరు చాలాసార్లు సూట్ ల్యాండ్ రేటు కన్నా ఎక్కువ ఇచ్చి కొంటానన్నా డిఫెండెంట్ దానికి అంగీకరించలేదు. అవును, తిరస్కరించాడు. చూడండి, మీరు రాసుకున్న అగ్రిమెంట్లో డిఫెండెంటు ఈ భూమిని తన కూతురి వివాహ నిమిత్తం అమ్ముతున్నట్లుగా రాసుకోవడం జరిగింది. అవును, రాసుకున్నాము. అతని కుమార్తె వివాహానికి మిమ్మల్ని కూడా ఆహ్వానించడం జరిగింది. ఇదే ఆ వివాహ పత్రిక. మీరేమంటారు? అవును, ఇదే ఆ వివాహ పత్రిక. వివాహానికి ఒక రోజు ముందే పెళ్లి కొడుకు రోడ్ యాక్సిడెంట్లో మరణించాడు. ఇదే ఆ ఎఫ్ఐఆర్ కాపీ. అవును, ఇదే ఆ ఎఫ్ఐఆర్ కాపీ. చూడండి కృష్ణారావు గారు, క్రాంతి మీరు ఇచ్చిన సేల్ కన్సిడరేషన్ అమౌంట్ మొత్తం వడ్డీతో తిరిగి మీకు ఇస్తానని ఒప్పుకోవటం జరిగింది. మీరేమంటారు? అలాంటి వాగ్దానం ఏం చేయలేదు. కృష్ణారావు గారు, నేను చెప్తున్నాను, ఈ భూమి లేకపోతే డిఫెండెంటు అతని యొక్క ఫ్యామిలీ జీవితం గడవటమే కష్టం. అటువంటిదేమీ లేదు. నేను చెప్తున్నాను, భూమి ఏ ఉద్దేశం కొరకైతే అమ్మాలనుకున్నారో అది నెరవేరలేదు కాబట్టి ఈయన మీకు రిజిస్ట్రేషన్ చేయవలసిన అవసరం లేదు అని నేను అంటాను. లేదు, అలాగేం లేదు.